సో సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని చాలా బాగా యూజ్ చేసుకుంటారు టు కట్ డౌన్ పాకిస్తాన్ టు సైజ్ అండి. సో ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్ ఎస్. బలూచిస్తాన్ విల్ సీజ్ ద ఆపర్చునిటీ టు టేక్ సమ్ గ్రౌండ్ డ్యూరింగ్ దిస్ క్యాంపెయిన్. అంటే గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విభజనకి కీ రోల్ మనమే పోషించాం. మనమే ఒక విధంగా చెప్పాలి అంటే బంగ్లాదేశ్లో ఆ రోజు సపరేట్ బంగ్లాదేశ్ దేశం కావాలని పోరాటం చేస్తున్న వారికి మనం అండదండలు ఇచ్చాము, మధ్యవర్తిత్వం చేశాము, అవసరమైతే పాకిస్తాన్ని బెదిరించాము, వార్నింగ్ ఇచ్చాము, చివరికి బంగ్లాదేశ్ని విభజించాం. సో ఆ విభజించామన్న కోపం పాకిస్తాన్కి ఈ రోజు కూడా ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు బలూచిస్తాన్ ఇంకో దేశంగా అవతరించబోతోంది, కావాలని అడుగుతోంది. సో అప్పుడు బంగ్లాదేశ్కి సాయం చేసినట్టుగానే ఇప్పుడు బలూచిస్తాన్కి కూడా భారత్ సాయం చేస్తోందా? అంటే ఇన్నాళ్ళు ఏంటంటే తెర వెనక మాత్రమే ఉంది భారత్ అనేది ప్రచారం. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అనేది భారత్ వైపు నుంచి ఉండే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఎన్నడూ కూడా బలూచిస్తాన్ని సపోర్ట్ చేయలేదు ప్రత్యక్షంగా. ఓకే. బట్ నైతికంగా చేస్తుంది అని దాంట్లో డౌట్ లేదు అసలే. పరోక్షంగా చేస్తుంది అనేది ఈజ్ ఎనీబడీస్ గెస్. ఓకే. ఆఫీషియలీ we cannot discuss those things in public. But there's a very strong and very good relationship. ఇది మాత్రం నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను. ఇన్ బిట్వీన్ బలూచీస్ అండ్ ఇండియా. We vibe a lot. Same thing again in Khyber Pakhtunkhwa also. Our relationship with Pashtuns is very, very good. Our relationship with Pathans is very, very good. And they're also waiting to take back their land in northwestern provinces of Pakistan. So yes, I think the situation is emerging where Pakistan would be cut into 2-3 pieces, Andy. And let's hope for that. Yes, because that's the only permanent solution. సరే, ఇక్కడ ఇంకోటి మనకున్న అప్డేట్స్ ఏంటంటే ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు దీని గురించి కూడా. భారత్ పాకిస్తాన్కి సంబంధించిన 3 F-10 మిగ్ F-10లని ధ్వంసం చేసింది అని. మిగ్ F-10లు 3టిని ధ్వంసం చేసింది. అందులో ఒక పైలట్ లైవ్గా పట్టుబడ్డాడు, ప్రాణాలతోనే ఉన్నాడు, పట్టుబడ్డాడు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వచ్చాయి. ఒకసారి పీసీఆర్ ఆ ఫోటో ప్లే చేయండి. ఒక ఫోటో రాత్రి నుంచి కూడా రన్ అవుతోంది. మిగ్ని మన వాళ్ళు ధ్వంసం చేశారని. ధ్వంసం చేసిన సందర్భంలో ఆ మిగ్గు నేల కొరిగిన సందర్భంలో దాని పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకవేళ పారాచూట్తో బయటపడ్డా, మిగ్గు నిజంగా కింద పడిన తర్వాత బయటపడ్డా, పూర్తి క్లారిటీ లేదు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా సార్ మిగ్గులను కూల్చింది? మిగ్ కాదండి, మన దగ్గర ఉన్న సమాచారం ఈజ్ దట్ F-16 ఒక అమెరికా యుద్ధ విమానం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ sophisticated, advanced aircraft globally. And ఈ F-16 రెండు ఒకటి కాదు. అంటే అగైన్ ఇది కథనం మాత్రమే. లెట్ మీ అగైన్ టెల్ యూ, because we should wait for India to confirm, Indian government to confirm anything. But ఏదైతే కథనాలు వస్తున్నాయో కథనాల బట్టి we have stories of F-16 also, 2 of them, one in Punjab area, one in Jaisalmer area, and the story is also almost confirmed that we have captured one pilot alive of an F-16 pilot. So but these are all from our own information sources and our own chatter which is happening. But let us wait, Andy. Let us wait for Indian government to confirm these things. Endukante F-16 ఎక్కడైతే డిస్కషన్ కి వస్తుందో, అమెరికాకి పాకిస్తాన్కి ఉన్న అగ్రిమెంట్లో పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేస్తే F-16s ని యూజ్ చేయొద్దు అని ఒక రూల్ ఉంది. ఓకే. అండ్ ఆ రూల్ వాళ్ళు ఆ రూల్ ని ఇరగొట్టి వాళ్ళు F-16 ని యూజ్ చేస్తే యుఎస్ దగ్గర ఆ F-16 ఇంజన్ లాక్ అవి కొంచెం చేసే టెక్నాలజీ ఉంది. అండ్ ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ. మనం F-16 ని పడగొట్టాము అంటే ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ బికాస్ అమెరికా వోంట్ లైక్ ఇట్. So that's why I'm saying just let us wait for Indian government to confirm
all this అండి, because there are diplomatic ramifications on these kind of statements. ఎస్ సార్, అంటే ప్రపంచం ముందు ఇప్పుడు పట్టుబడ్డ పైలట్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రపంచం ముందు సింపతి కోసం పాకిస్తాన్ డ్రామా ప్లే చేస్తోంది. అదే క్రమంలో పాకిస్తాన్ వాళ్ళ గగనతలం దాటి మన బోర్డర్ దాటి మన వైపుకి వచ్చారు అనటానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు కూల్చివేసిన F-16 అండ్ పట్టుబడిన పైలట్ కదా. సో ఇప్పుడు Not ఈ necessarily పైలట్ని అండి. విడిపించడానికి వాళ్ళు ఏమన్నా మళ్ళీ మంత్రాలు జరపడం, రాయబారాలు చేసే అవకాశాలు ఉంటాయా? సో నాట్ నెసెసరీలీ అండి, అంటే వాళ్ళ మిసైల్ సిస్టమ్స్ యూజ్ చేయాలి అంటే వాళ్ళ క్యాప్స్, కాంబాట్ ఎయిర్ పెట్రోల్స్ ఉంటాయి, లేకపోతే డాగ్ ఫైట్ కి ఏవైతే ఇంటర్డిక్షన్ చేసారో అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ హైట్, ఏ హైట్ మీద వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు దాన్ని బట్టి 5,000 మీటర్లు 6,000 మీటర్ల పైన గగనతలంలో ఒకవేళ ఒక ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేస్తే అది